ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఇలా గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములు భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2026వ సంవత్సరము 2వ నెల 12వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యము, దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు ప్రేమాస్వరూపి. ఆయనంత ప్రేమమయుడో, ఆయన దీనులను ప్రేమించే గొప్ప తండ్రి. ఆయన ప్రతి ఒక్కరిని కూడా, అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అని లేఖనం సెలవిస్తుంది. అంటే లోకంలో ఉన్నటువంటి వారందరినీ ప్రేమించాడు. అంటే ఎంత ఘోర పాపినైనా సరే దేవుడు ప్రేమించాడు. అయ్యా, నన్ను కూడా దేవుడు ప్రేమిస్తాడా అంటే, నీలో ఎంత పాపం ఉన్నప్పటికీ కూడా, ఒకవేళ నీ వాళ్ళు నిన్ను విడిచిపెట్టినప్పటికీ కూడా, నీ బంధువులని విడిచిపెట్టినప్పటికీ కూడా, నీకున్నటువంటి వారందరూ కూడా నిన్ను విడిచిపెట్టినా సరే, నీ పాపాన్ని బట్టి, నీ చేసినటువంటి అక్రమమును బట్టి, కానీ దేవుడు ఆయన ప్రేమాస్వరూపి. ఆయన అలాంటి పాపుల్ని ప్రేమించడానికి పరలోకం నుండి లోకానికి వచ్చాడు. తన ప్రాణాన్ని పెట్టాడు పాపుల కొరకు. కాబట్టి ఇంకా నీవు పాపంలో జీవిస్తున్నట్లయితే, ఈ అనుకూలమైన సమయంలో యేసే నేను ప్రేమిస్తున్నాడు అని దినమెల్లా కొన్ని చేతులు చాపుతున్నాడు. ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఆయన నిన్ను హద్దుకుంటాడు. నీలో ఉన్నటువంటి పాపములకినంతా కూడా తొలగించి మారు మనసు నీకు ఇచ్చి బాప్తిని తీసుకున్నట్లయితే దేవుని యొద్దన ఉండటానికి ఎంతగానో అవకాశం ఉంటుంది. అందుకే దేవుడు దినమెల్లా కూడా ఆయన చేతులు చాపుతూ అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. అని ఎంతవరకు ప్రేమిస్తాడు అంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవుడు ప్రేమించును. శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనం ప్రేమిస్తాడట. శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమించేవాడిగా ఉన్నాడు. కాబట్టి ఈరోజు నేను యేసే పిలుస్తున్నాడు. ఆ పిలుపునందుకు నువ్వు రావాలి యేసే దగ్గరికి. ఎంత ఘోర పాపినైనా సరే ఆయన ప్రేమిస్తున్నాడు, నీడల జాలు చూపుతున్నాడు. ఇంక నిన్నుతో ఎవరు ప్రేమించకపోయినా కానీ దేవుడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన దగ్గరికి వచ్చి నువ్వు దేవుని కుమారుడిగా తీర్చినట్లయితే నీకు కూడా దేవుని రాజ్యం అనేది ఉంటుంది. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపలేసునికి వందనాలు. అయా, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. సరిహద్దులు సైనికులు మంచి అంతు నింపండి. అయినా ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి అంతు నింపండి. మా భారతదేశాన్ని మీరు ఆశించి దీవించిన దేవా, నాయకుల అధికారులు మంచి అంతు నింపండి. యవన బిడ్డలందరినీ కూడా రక్షించుకొని, చెడు వ్యసల నుంచి దూరపరిచిన నీతి మార్గం నడిపించుకొని, ఉద్యోగస్తులందరినీ కూడా దీవించము తండ్రి. వారు చేసిన ఉద్యోగులు మీరు హస్తమ తోడుగా ఉంచండి. రాకపోకలు మీరు సహాయం చేయండి తండ్రి. చదువుకునే బిడ్డలకు మంచి జ్ఞానం ఇచ్చి నడిపించండి. బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు కొంతమందినైనా, చక్కగా రాసి పాసుడు కృప దయచేయండి. ప్రభా, పనికి వెళ్ళే బిడ్డలు కూడా మంచి అంతరం పడినైనా మా దేశ పాడి పంటంతలో మీరు ఆశని దీవించండి. హాస్పిటల్ రూమ్ స్వస్థపని, జైలు ఉన్న బిడ్డలు విడుదల తెచ్చండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టువేని తండ్రి. వివాహం లేని బిడ్డలకు వివాహం తెచ్చండి. గర్భఫలం లేని గర్భిణీ సుఖండిలో తెచ్చండి. తల్లి బిడ్డకు క్షేమ తెచ్చండి తండ్రి. ప్రతి సేవకుడు వారి సంఘం పరిచర్య బిడ్డలందరూ దీవించండి. ఈ దినమంతని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.